ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ కండోమ్ ఏంటో తెలుసా? బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ విషయంలో పెద్ద ఫెయిల్యూర్ ఈ బ్రాండ్. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నిరోధ్. ఇండియాలో జనాభా నియంత్రణ కోసం 1952లో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి అసలు ముందు కామ్రాజ్ అనే పేరు పెడదామని అనుకున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కామరాజ్ గారు ఉండటంతో వీటికి పేరు నిరోధ్ అని పెట్టారు. నిరోధ్ అంటే టు కంట్రోల్. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అమెరికా, జపాన్, కొరియా నుంచి 400 మిలియన్ ప్యాకెట్స్ ఇంపోర్ట్ చేసుకుంది. 1968లో నిరోధ్ పేరుపై ఈ ఇంపోర్టెడ్ కండోమ్స్ అమ్మాలని అనుకుంది. కానీ 1969లో కేరళలో హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ కండోమ్స్ ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించింది. అప్పట్లో 3 పీసెస్ ఉండే ఒక ప్యాకెట్ ని 15 పైసలకు అమ్మేవారు. కానీ వీళ్ళ ప్యాకేజింగ్ కానీ మార్కెటింగ్ టెక్నిక్స్ కానీ ఎవరిని అట్రాక్ట్ చేయలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చేయడంలో నిరోధ్ రోల్ చాలా తక్కువనే చెప్పొచ్చు. మార్కెటింగ్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. వీళ్ళు రీబ్రాండ్ చేద్దాము అనుకునే టైంకి కామసూత్ర, డ్యూరెక్స్, స్కోర్ లాంటివి మార్కెట్లోకి వచ్చేసాయి. 2012లో వీటిని ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి ప్రమోట్ చేశారు. కానీ బ్రాండింగ్ లో ముందు చెప్పినట్టు ఫెయిల్యూర్ అయ్యాయి. క్రియేటివిటీని రూల్స్ లో బంధిస్తే బ్రాండ్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవాళ వరల్డ్ ఎయిడ్స్ డే, అందుకే ఈ వీడియో.